సురేష్ గారు 6 అడుగుల ఆజానుబావుడు. సో ఇప్పుడు అనుకుంటున్నాం మేము హీరో అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, ఒడ్డు పొడుగు బాగుండాలి, మంచి అందంగా ఉండాలి అనుకుంటాం. అప్పుల్లో పాలబుగ్గల చిన్నోడంటే ఒకసారి పాలబుగ్గలు టచ్ చేస్తున్నాను చూడండి, నిజంగా పాలబుగ్గలే సార్. మీ పాలబుగ్గలు ఎప్పుడెప్పుడు పట్టుకుంటానా అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు తీరింది. నాకు తెలిసి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఆశ ఉండుంటుంది. సో పాలబుగ్గలు నిజంగా చెప్తున్నారా, నిజంగానే ఉన్నాయా అని. నిజంగా సార్ గ్రేట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు మీతో ఇక్కడ స్క్రీన్ షేర్ చేసుకోవడం. ఎన్ని సినిమాలు చూసి ఉంటాం మీవి. ఓ మై గాడ్, అమ్మోరు, సూరిగాడు, ఇద్దరు మిత్రులు, దొంగ ఆట. ఓ మై గాడ్, అసలుకి ఈ సినిమా ఆ సినిమా అని కాదు, ప్రతి సినిమాలో మీ మార్క్ కనపడింది అందరికి కూడా. సురేష్ గారు ఉంటే సినిమాలో ఒక ఊపు ఉంటుందనేది 90s, 80s అండ్ 2000 వరకు బాగా చూపించారు అది. ఎలా అనిపిస్తుంది 40 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? ఓ మై గాడ్, నేనేనా ఇది, ఇంత జర్నీ చేశానా, ఇన్ని సినిమాలు చేశానా, దాని తోడు ఎంత కష్టపడి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అదృష్టం, భగవంతుని ఆశీస్సులు కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే అందరూ కష్టపడతారు, కొంతమంది తక్కువ కష్టపడతారు, కొంతమంది ఎక్కువ కష్టపడతారు. ఎక్కువ కష్టపడ్డప్పుడు ఎవరు చూడలేదంటే దాన్ని టైం బ్యాడ్ అంటారు. ఎక్కువ కష్టపడి దాన్ని అందరూ చూశారంటే దాన్ని అదృష్టం అంటారు. అంతేగాని కష్టం మీద ఇంపార్టెన్స్ పెట్టరు. బట్ చాలా చాలా కష్టం ఉంది ఎనీ ఫీల్డ్. కానీ ముఖ్యంగా సినిమా రంగం అంటే ఎండనక వాననక మనకు ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సినిమాలో నవ్వుతూ, ఎందుకంటే చాలా విషాద విషయాలు జరిగే టైంలో నేను డూయట్ సాంగులు, నేను కామెడీ సీన్స్ చేస్తున్నాను. ఓకే. సో ఆ టైంలో డైరెక్టర్లు మూడ్ 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 అంటే వెంటనే మూడ్లోకి వచ్చేయాలి తప్ప వేరే దారి లేదు. అంటే ఈరోజు నటులు సార్ నేను మూడ్లో లేను సార్ అనగలేను, కానీ ఆ టైంలో వచ్చి డైరెక్టర్స్ వేర్ కింగ్స్. సో వాళ్ళు ఏమంటే అది చెయ్యాలి అంతే. సో కష్టం అనేది చాలా పాళ్ళు ఉంది. అది కనపడని వృత్తి సినిమా వృత్తి. ఓన్లీ సుఖం మాత్రం కనపడుతుంది. ఓన్లీ ఆ వెండితెరపై అబ్బా ఆహా అది మాత్రం కనపడుతుంది. సో అట్లా కనపడడం కోసం మేము ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇంకా మీరున్నప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు కదా. లేదు అప్పుడు దూకమంటే దూకేయడాలు, పడిపోమంటే పడిపోవడాలు. సో అందువల్ల ఒంట్లో ఒక 7-8 పార్ట్లు రీబోరింగ్కి వచ్చాయి. సో వేరే దారి లేదు. ఓకే. అప్పుడంతా గ్లామర్ కింగ్ ప్లే అంటే మంచి ప్లే బాయ్ అవన్నీ పేర్లే కానీ సొమ్ము ఒకటిది సోకూడదు అన్నట్టు చాలా మంది ప్లేలు చేశారు. బాయ్ పేరు నాకే వచ్చింది. ఎందుకని సార్? అంటే ఒకటి, నేను అమ్మాయిల్ని కాస్త వ్యత్యాసంగా చూడను. వాళ్ళని మనుషుల్లాగా చూస్తాను. అండ్ ప్లస్ నేను ఒక 4 కజిన్ సిస్టర్స్తో పాటు పెరిగాను నేను. సో నాకు ఆడవాళ్ళు అంటే బెరుకు జంకు పెద్దగా లేదు, బికాజ్ ఐ గ్రూ అప్ విత్ దెమ్. సో ఎవరైనా కనపడ్డప్పుడు ఒక కాంప్లిమెంట్తో హలో చెప్పుకోవడాలు, మీరు ఎలా ఉన్నారు, మీతో కలిసి పనిచేయాలి కాబట్టి మనం కొంచెం పరిచయం ఉంటే బాగుంటుంది, సీన్స్లో ఈజీగా ఉంటుంది. ఇలా నేను పరిచయాలు చేసుకొని ముందుకు దూసుకెళ్ళిపోతే మిగతా వాళ్ళు చూసి మాట్లాడేస్తున్నాడు మాట్లాడమే తప్ప దాన్ని వేరే అర్థాలు తీసేసుకొని ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఎనీథింగ్ రాంగ్. బట్ మాట్లాడితేనే తప్పు అనుకునే ప్రపంచం ఆ టైంలో. ఈరోజు కొంచెం ఎక్స్పోజర్ పెరిగింది, ఈరోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్. బట్ ఆ టైంలో ఐ వాజ్ వెరీ క్యూరియస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది నాకు చాలా క్యాజువల్గాను చాలా నార్మల్గాను అనిపించింది. సో అందువల్ల ప్లేబాయ్ అనే ఒక బ్యాడ్ ముద్ర ఏమైనా పడిందేమో అంతేగాని. అంటే చాలామంది చెప్తుంటారు సార్, అంటే సరైన గైడెన్స్ లేకపోతే వేరే వేరే కారణాలు తెలియదు కానీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు తర్వాత సురేష్ గారే ఆ స్థానం కైవసం చేసుకునే అంత టాలెంట్ ఉంది, అంత అందం ఉంది, అన్ని సినిమాలు చేశారు. కానీ ఎక్కడో చిన్నపాటు పొరపాటు అయితే జరిగింది ఆయన లైఫ్లో. అదొక మిస్టరీయా ఏంటి అనేది తెలియదు ఎవరికి కూడా. ఎప్పుడన్నా మీరు అనుకుంటారా నిజమే కదా ఇదని? నేను బేసిక్గా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానండి బాగా. మనకి ఏం రాసి పెట్టిందో మనకు అదే దొరుకుతుంది. అంతేగాని మనకి ఇదే అని రిలాక్స్ అయిపోవడం కంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం బెటర్ చేసుకోవడం మంచిదని నేను నమ్ముతాను. మనకు వచ్చే అవకాశాల్లో ఏది మంచి అవకాశం మనం తీసుకోగలమే కానీ
మనకు లేని అవకాశాల కోసం తాపత్రయపడితే దానివల్ల పోగొట్టుకున్నది ఎక్కువ జరుగుతుంది. అది నాకు జరిగింది కూడా. ఎందుకంటే నాకు మంచి అవకాశాలు రావడం లేదు, మంచి క్యారెక్టర్స్ రావడం లేదని నేను సినిమా రంగం నిర్మాణంలోకి దిగి దానివల్ల కాస్త డబ్బులు పోగొట్టుకొని ఇవన్నీ కూడా జరిగాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే మనకి టైం వచ్చినప్పుడు మనకేం రావాలో వస్తుంది తప్ప మనం దాని వెనకాల పరిగెత్తడం కరెక్ట్ కాదు. దానివల్ల మనం పోగొట్టుకున్నది ఎక్కువ ఉంటుంది అనేది అర్థమైంది. ఇది ఎలా ఉంటుందంటే అండి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎప్పుడు అనిపించింది సార్ అది మీకు? డబ్బులు పోగొట్టుకున్న అంటే ఒక ఏజ్ లో 35-36 అనిపించింది. నేను మొదటి నుంచి అండి, నేను యాక్చువల్గా స్టార్ట్ అయింది ఒక కెరీర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను, ఒక ఎడిటింగ్ అసిస్టెంట్ గాను స్టార్ట్ అయ్యాను. ఎందుకు స్టార్ట్ అయిందంటే కెరీర్ అట్లా, మా ఫాదర్ ఫైనాన్షియల్గా ఒక సినిమా తీసి దెబ్బతిని ఇంకా మాకు కొంచెం కష్టం అనిపించే టైంలో నేను కూడా అంతా వదిలేసి అమెరికా వెళ్ళిపోయి చదువుకోవడం. మా రిలేటివ్స్ ఉన్నారు అమెరికాలో. సో అక్కడికి వెళ్ళి చదువుకోవడం కంటే ఇక్కడ ఉండి కుటుంబానికి హెల్ప్ చేయాలన్నది నా తాపత్రయంతో నేను ఇలా సైడు మా ఇంట్లో చెప్పకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను, నైట్ టైము ఎడిటింగ్ అసిస్టెంట్ గాను, ఆ తర్వాత మార్నింగ్ 6 to 9:30, 10 సంపత్ మాస్టర్ దగ్గర ఒక అసిస్టెంట్ డాన్సర్ గాను ట్రైనింగ్ అయ్యి, సో ఇది జరుగుతూ ఎంతో కొంత సంపాదిస్తే చాలు, ఎంతో కొంత తీసుకెళ్ళి ఇంట్లో మనం కాంట్రిబ్యూట్ చేస్తే చాలు అనుకునే టైంలో ఎడిటింగ్ రూమ్లో నేను ఫిల్మ్ క్యాన్స్ తీసుకెళ్తుంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి డైరెక్టర్ భారతి గారు, డైరెక్టర్ వాసు గారు అని తమిళ్లో ఇద్దరు ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు, వాళ్ళు చూసి నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తున్నావు అని చెప్తే నేను అట్లా నా కెరీర్ స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఏమనుకున్నా, చిన్న వేషం ఏమనుకున్నాను, చూస్తే హీరో అని అన్నారు. సో అప్పటికీ నాకు హీరో అర్హతలు ఉంటాయని నాకు తెలియదు. ఎందుకంటే మా ఫాదర్ మొదటి నుంచి కలర్ అంటే కృష్ణ గారి లాగా ఉండాలి, స్టైల్ అంటే నాగేశ్వర గారి లాగా ఉండాలి, టీవీ గాంభీర్యం అంటే ఎన్టీఆర్ గారి లాగా ఉండాలి, నాజుకుతనం అంటే సోహన్ బాబు గారిలా ఉండాలి, నువ్వే నీ మొహం చూడు అని కొంచెం మొదటి నుంచి నన్ను కొంచెం మా నాన్నే. అదే మీరు అందంగానే ఉంటారు కదా సార్. అప్పట్లో ఏముందండి, అప్పట్లో కొంచెం ఆ అడాలసెన్స్లో కొంచెం మొటిమలు అవి పెట్టుకొని కొంచెం లైట్గా దరిద్రంగానే ఉన్నాను నేను చూడడానికి. సో పోను కొంచెం ఏమైనా బెటర్ అవుతావు. కానీ ఇప్పటికీ నన్ను ఎవరైనా సార్ మీరు అందగాడు సార్ అంటే నాకు ఎక్కడ మొహం పెట్టుకోవాలి తెలియదు, మోసేస్తున్నారేమో నేను చిన్న డౌట్ తప్ప. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చిన ఇన్సెక్యూరిటీ అది, మా ఫాదర్ నాకు ఇచ్చిన ఇన్సెక్యూరిటీ. సో ఇలా నా కెరియర్ స్టార్ట్ అయ్యి నేను యాక్టర్ అయితే చాలు, నేను ఫ్యామిలీకి నేను కాంట్రిబ్యూట్ చేయగలిగితే చాలు అన్న ఒక పొజిషన్ నుంచి ఒక హీరో అయ్యి ఇన్ని సినిమాలు హీరోగా చేశానంటే అది నా అదృష్టం అనుకుంటున్నాను. లేదండి, 346 యాజ్ ఎ హీరో 200 దాటిందండి. అంటే తమిళ్లో ఆల్రెడీ 100 దాటి ఆ తర్వాతే ఫుల్ టైం తెలుగుకి వచ్చాను నేను. తెలుగుకు రావడానికి కారణం కూడా ఏంటంటే తమిళ్లో నేను ఎక్కడో ఒక మూస పాత్రలో ఒక లవర్ బాయ్ హీరో, లవర్ బాయ్ క్యారెక్టర్స్లో నేను మగ్గిపోతున్నాననే ఫీలింగ్ వచ్చి దాంతో నేను అటువంటి సినిమాలు నేను ఆపేయాలి, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, నాలో కేపబిలిటీ లేదా అనుకునే టైంలో కొంచెం తమిళల్లో కొంచెం స్టాగ్నెంట్ ఫీలింగ్ వచ్చింది. దాంతో నేను సరే ఓకే తెలుగుని కదా మరి తెలుగులో ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అప్పుడు నాయుడు గారు కలవడం జరిగింది. అప్పుడు పుట్టింటి పట్టుచీర ద్వారా మళ్ళీ బ్రేక్ వచ్చింది. సో ఇలా కెరియర్ స్టార్ట్ అయిన నేను మొదటి నుంచి యాక్టర్గా ఎలా రాణించాలని ఆలోచించాను తప్ప నేను హీరోగా ఎలా రాణించాలి, హీరోగా ఎలా వెలగాలి, హీరోగా ఎలా మెలగాలి, హీరోగా ఎలా జనాన్ని చూసి అది నాకు లేదండి. అందుకే మీరు చూస్తే నేను అక్కడక్కడ సినిమాల్లో కామెడీ చేశాను, అక్కడక్కడ లేడీస్ సినిమాలు చేశాను, అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేశాను. ఇప్పుడు సూరిగాడిలో నెగిటివ్ పాత్ర, ఇద్దరుముత్తుల్లో నెగిటివ్ పాత్ర, ఆ తర్వాత దొంగాటలో నెగిటివ్, ఆ తర్వాత నాయుడు గారి ఒక సినిమా ఉంది సుమన్తో చేశాను నేను, ఆ సినిమా నెగిటివ్ క్యారెక్టర్, దాంట్లో మంచి పేరు వచ్చింది. సో ఇలా మొదటి నుంచి అన్ని రకాల పాత్రలు చేయాలన్న తాపత్రయం ఎక్కువ ఉంది, యాజ్ అన్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలన్న తాపత్రయం ఎక్కువ ఉంది తప్ప నేను హీరోగా నేను చిరకాలం ఉండిపోవాలి, నేను ఎప్పుడు డాన్సులు చేస్తూ ఉండాలి, ఎప్పుడు అది కొంతమందికే అది వర్తిస్తుంది. బట్ ప్రేక్షకుల మధ్యలో మటుకు నిలిచిపోయారు సార్, యాజ్ ఎ మంచి హీరోగా నిలిచిపోయారు. అది వాళ్ళ అభిమానం, అదృష్టం. అంతేగాని నేను ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు ఎంత వచ్చిందో అంత నేను తీసుకోవడం బెటర్ అనేది ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను నేను. ఇంకా మంచి రోల్స్ చేయాలి, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయాలని ఎప్పుడైతే నేను కథలు ఎంచుకొని నేను సినిమాలు తీయాలనుకున్నానో, ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మీరు ఒకటి ఆలోచిస్తే పక్కన 10 మంది ఉంటారండి, ఇది కరెక్ట్ కాదండి, మాస్ కోసం ఇచ్చేయాలండి, క్లాస్ కోసం ఇచ్చేయాలి, చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు.
సో మనం ఒక సినిమా తీయాలి, ఈ కథ ఇలాగే అనుకోవడానికి మధ్యలో ఆటంకాలు చాలా ఉంటాయి. ఈ ఆటంకాలు నాకు చాలా జరిగాయి. దానివల్ల డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి నేను మనం హీరోగా మనం సినిమాలు తీసుకుంటే దాన్ని బయర్స్ కానీ వేరే దాన్ని కమర్షియల్గా వాడుకునే వాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది అని నిర్ధారణ వచ్చింది. సో దాంతో నేను హీరోగా నేను సినిమాలు చేయకూడదు. ఒకవేళ నేను సినిమాలు చేస్తే కథ నమ్ముకొని మంచి కథను ఎన్నుకొని ఎవరితోనైనా చేయొచ్చు అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఆ నిర్ధారణకు వచ్చాను నేను. ఓకే.